వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 113. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్స్ అయితే జరుగుతాయి అనమాట. లాస్ట్ సండే Q&A ఎపిసోడ్లో ఏదైతే మీరు కామెంట్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే తేజ రైడర్ కామెంట్ చేశారు, అప్రిల్లా RS457 రివ్యూ అన్న అని చెప్పేసి. బ్రో, అప్రిల్లా షోరూమ్స్కి అప్రిల్లా RS457 వెహికల్స్ ఇంకా రావాల్సి ఉందన్నమాట. చాలా చోట్ల ఈ వెహికల్స్ అయితే ఇంకా రాలేదు. సో వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఈ వెహికల్ మీద వీడియో చేస్తాను. షూర్గా మీరు ఈ వెహికల్ మీద వీడియో అయితే మన ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ శివ గేమింగ్ అయితే కామెంట్ చేశారు, బ్రో R15S వర్షన్ 3 కోసం వెయిటింగ్ బ్రో అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను ఈ వీక్లో అప్లోడ్ చేయాల్సి ఉండేది, బట్ కొంచెం వర్క్ ఉండటం వల్ల అది పోస్ట్ పోన్ చేశాను అనమాట. మీకు నెక్స్ట్ వీక్లో మీకు మ్యాక్సిమం యమహా వెహికల్సే వస్తాయి. ఆల్రెడీ యమహా FZX అయితే నేను చూశారు కదా వీడియో. సో రేపేమో మీకు ఫసినో వెహికల్ అయితే వస్తుంది. దాని తర్వాత R15 వర్షన్ 3, R15 వర్షన్ 4 వైట్ ఈ వెహికల్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ SD ఎంటర్టైన్మెంట్స్ కామెంట్ చేశారు, స్టార్ సిటీ ప్లస్ టెస్ట్ రైడ్ వీడియో అని చెప్పేసి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అయితే ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఆపేశారనమాట. చాలా చోట్ల మీరు ఈ వెహికల్ అయితే చూడరు. పాత వెహికల్స్ ఏమైనా ఉంటే షోరూంలో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. 2024 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అయితే టీవీఎస్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసేసారంట. కొన్ని ఇష్యూస్ వల్ల మేబీ రీలాంచ్ చేస్తారా లేకపోతే పూర్తిగా ఆపేశారనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ రామ్ కే కామెంట్ అయితే చేశారు, భయ్యా మీరు యమహాకి ఫేవర్ కదా అని చెప్పేసి. నేను యమహాకి ఫేవర్ అయితే ఏమీ కాదు, నాకు KTM వెహికల్స్ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు అనమాట నాకు KTM వెహికల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. నేను ఎక్కువగా వీడియోస్లో అయితే KTM వెహికల్స్ గురించే చెప్తానమాట. దాని గురించి ఎక్కువగా పొగుడుతున్నాను అనుకుంటారు, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ నేను మాట్లాడతాను అనమాట. టైర్స్ కానీ, ఇంజన్ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్స్ కానీ, ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అని మనకి టాప్ నాచ్ అయితే ఉండేది KTMలో. సో ఉన్నదే నేను చెప్తాను, నేను కావాలని అయితే ఏం చెప్పను. నాకు ఏదో ఇష్టం కాబట్టి దాన్ని ఏదో పొగుడుతున్నట్టు మీరు అనుకుంటారు. సో నేనేం పొగడను బ్రో, ఉన్న ఫీచర్స్ గురించే చెప్తాను అనమాట. మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే 125cc దగ్గర నుంచి 400cc మధ్యలో మిగతా వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే KTMలో టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను అవే చెప్తాను, అందుకే నాకు KTM అంటే ఇష్టం. సో ఎప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్లో మంచి ఫీచర్స్తో ఆ వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే ప్రైస్ ఎక్కువ పెడితే బెస్ట్ వెహికల్ కొనొచ్చు మీరు. సో ప్రైస్ చాలామంది ఎక్కువ పెట్టలేరు కాబట్టి యమహా వెహికల్స్ పర్చేస్ చేస్తారనమాట. యమహా వెహికల్స్ ఏంటంటే కొంచెం డౌన్ గ్రేడ్ చేస్తుంది అనమాట. మన ఇండియన్ రోడ్స్లో అనుకూలంగా, ఇండియన్స్కి ప్రైస్ అనుకూలంగా వాళ్ళు తయారు చేస్తారు. సో బ్రేక్స్ అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఇంజిన్స్ మాత్రం SOS ఇంజిన్ తీసుకొస్తారు, DOS ఇంజిన్ తీసుకురారు వీళ్ళు ప్రైస్ కటింగ్ కోసం. అయినప్పటికీ SOS ఇంజిన్ చాలా బాగుంటుంది, బట్ నాకు DOS ఇంజిన్ ఇష్టం అనమాట, మీ అందరికీ తెలుసు కదా. సో అందుకే KTM వెహికల్స్లో DOS ఇంజిన్ ఉండిద్ది కాబట్టి నాకు అవి ఇష్టం. సో యమహాకి నేను ఫేవర్ కాదు, KTMకి ఫేవర్. కాసిం కామెంట్ చేశారు, బ్రో ఇన్ కేస్ ఇఫ్ యూ లాస్ట్ ఎనీ ఆఫ్ అవర్ బైక్ డాక్యుమెంట్స్ లైక్ బిల్ ఆర్ RC కెన్ వీ గెట్ అగైన్ ఫ్రమ్ ది షోరూమ్. బ్రో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ అయితే ఇస్తారు కదా, ఇన్వాయిస్ మీరు ఎన్నిసార్లు కావాలన్నా షోరూమ్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఇస్తారనమాట, వాళ్ళ దగ్గర రికార్డ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎప్పుడు వెహికల్ పర్చేస్ చేశారో షోరూమ్ వాళ్ళకి వెళ్ళి చెప్తే దాని ప్రకారంగా వాళ్ళైతే మీకు ప్రింట్ తీసిస్తారు, అందులో డౌట్ అయితే ఏం లేదు. కానీ RC అనేది మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, వన్స్ ఒక్కసారి డౌన్లోడ్ చేసామంటే రెండోసారి డౌన్లోడ్ చేయడానికి అయితే రావట్లేదు అనమాట. ఫస్ట్లో నేను 2 times అయితే డౌన్లోడ్ చేశాను. సో గవర్నమెంట్ సైట్స్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు RC అనేది ఒక్కసారి మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. సో మీరు ఏదైనా షోరూమ్కి వెళ్ళి RC కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు PDF ఫైల్ అయితే వాట్సాప్ చేయండి అని చెప్పేసి అడగండి, వాళ్ళు వాట్సాప్ చేస్తారు. ఆ PDF ఫైల్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. లెంకా కనకరాజు కామెంట్ చేశారు, అన్న ABSకి తేడా ఏంటి అని చెప్పేసి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు IBS అంటే. ABS అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా ABS అయితే ఉండిద్ది. ఒకవేళ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ లేదనుకోండి, దానికి IBS అయితే ఉండిద్ది అనమాట. IBS అవ్వచ్చు, CBS అవ్వచ్చు, UBS అవ్వచ్చు, ఎలా పిలుచుకున్నా సరే పనితీరు ఒకటే అనమాట. ఫ్రంట్ మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యిద్ది, బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది అనమాట. సో అది IBS అంటే. నెక్స్ట్ తాజ్ విలేజ్ రైటర్ అయితే కామెంట్ చేశారు, అన్న XMR బెటరా RS200 బెటరా? ఖచ్చితంగా మీకు XMR బెటర్ బ్రో, ఎందుకంటే మీకు లేటెస్ట్ ఫీచర్స్తో DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. హీరో అంటేనే మెయింటెనెన్స్ చాలా తక్కువ అయితే ఉండిద్ది అనమాట. RS200 కొద్దిగా అవుట్డేటెడ్ అయితే అయిపోయింది, అది కూడా SOS ఇంజిన్, ఇది DOS ఇంజిన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా బాగుంటుంది. నేనైతే మీకు XMR సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ బినిలీ గేమర్ అయితే కామెంట్ చేశారు, స్కూటీస్ లాంగ్ రైడ్ 700 kilometers చేయొచ్చా అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు స్కూటీస్ వేసుకొని లాంగ్ వెళ్ళొచ్చు బ్రో, కాకపోతే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి, అప్పుడైతే మీరు
హ్యాపీగా రీచ్ అవ్వగలరు మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. కంటిన్యూగా వెళ్ళొచ్చా అంటే మాత్రం 700 కిలోమీటర్స్ వెళ్ళలేరు బ్రో, ఎందుకంటే 100cc 125 మ్యాక్సిమం 155cc ఎరాక్స్ ఉంది కదా. సో ఇలాంటి స్కూటర్స్ మీరు పర్చేస్ చేసి లాంగ్ వెళ్దామన్నా సరే కంటిన్యూగా 700 కిలోమీటర్స్ అయితే వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా సరే మీ వెహికల్స్ త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. లేదు నేను కంటిన్యూగా 700 కిలోమీటర్స్ వెళ్తాను అంటే మాత్రం 300cc 400cc వెహికల్స్ ఉన్నాయి కదా, అవి పర్చేస్ చేసి వెళ్ళండి. ఫైనల్గా రూపక్ అయితే కామెంట్ చేశారు, అన్న ఒక బెస్ట్ క్రూజర్ బైక్గా మిటిఆర్ 350 బెస్ట్ అన్న. మిటిఆర్ 350 తయారు చేసిందే క్రూజ్ చేసుకోవడానికి బ్రో. హైవే మీద లాంగ్ వెళ్ళడానికి, క్రూజ్ చేసుకుంటూ ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. బట్ అది కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది, అలాగే మట్టి రోడ్లోకి అంత ఈజీగా వెళ్ళలేదన్నమాట. కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి. మట్టి రోడ్లోకి వెళ్ళినప్పుడు పొరపాటున కింద పడిపోయారు అనుకోండి, లేపలేరు. సో హైవే మీద తార్ రోడ్లో ప్రశాంతంగా వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. చాలా రిలాక్స్డ్గా ఇట్లా కూర్చొని హాయిగా వెళ్ళిపోవచ్చు. సో మిటిఆర్ 350 బాగుంటుంది. ఒకవేళ ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే దాంతోపాటు ఒకసారి మీరు హోండా షోరూమ్కి వెళ్ళి CB 350 RS కూడా ట్రై చేయండి. రెండింటిని టెస్ట్ రైడ్ చేస్తే మీకు అర్థమైపోయింది దేంట్లో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి. నేనైతే CB 350 RS ట్రై చేయమని చెప్తాను. బడ్జెట్ పరంగా చూసుకున్నా, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, లుక్స్ పరంగా చూసుకున్నా అది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సండే Q&A అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ సండే Q&Aకి కింద కామెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ.